హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మై హెల్ప్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. టీజీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉన్నదో దీంట్లో యాడ్ అయ్యే అంశాలు ఏంటిది, మరి ఇప్పటికే దాదాపు కూడా సిలబస్ సంబంధించినటువంటి కమిటీతో పాటు ఖాళీల కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కదా. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ మనకు చూసుకున్నట్లయితే మరి యాడ్ అయ్యేటటువంటి అంశాల్లో ప్రధానంగా ఇక్కడ 4 అంశాలు అయితే కనబడుతున్నాయండి. సో ఈ అంశాలు అయితే యాడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నదనేసి ఎక్స్పెక్టేషన్ అనమాట. సో ఈ గతంలో టీజీపీఎస్సీ సిలబస్ చేంజెస్లో మార్పులు వచ్చినప్పుడు కూడా గతంలో కూడా కొన్ని సిలబస్లో మార్పులు కనిపించినాయి. సో ప్రధానంగా మనకు వృద్ధి సంబంధించినటువంటి అంశంతో పాటు మరి పాలిటీ సంబంధించినటువంటి దాంట్లో కూడా రాజ్యాంగ సవరణ విధానంతో పాటు మిగతా కొన్ని అంశాలు తెలంగాణ ఏదైతే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా యాడ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ బట్టి కనుక చూసుకున్నట్లయితే ఈ గ్రూప్ 2 సంబంధించినటువంటి సిలబస్లో యాడ్ అయ్యేటటువంటి అంశాలు ఏంటిది అంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ను మరింత వెయిటేజ్ను పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి మరి దానిపైన ఎక్కువగా మీరు చూడండి. సో దాంతోపాటు డిజిటల్ గవర్నెన్స్ పైన ఎక్కువగా మరి ఇక్కడ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రధానంగా మరి పాలిటీ దాంట్లో కూడా ఈ యొక్క గవర్నెన్స్ సంబంధించినటువంటి యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రీసెంట్ ట్రెండ్ కూడా చూస్తూనే ఉన్నాం. సో ఏఐ సంబంధించినటువంటి దానిపైన, తర్వాత వచ్చేసి సైబర్ సెక్యూరిటీ, తర్వాత డేటా సంబంధించినటువంటి అంశాలపైన కూడా మనకు వస్తూనే ఉన్నాయి తరచుగా. సో ఇవి మనకు యాడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత వచ్చేసరికి మూడో అంశం ఏంటిదంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ సంబంధించినటువంటి మరి దాంతోపాటు క్లైమేట్ చేంజ్ సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద మేజర్గా మరి ఇక్కడ ఇది కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు తెలంగాణలో మరి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి మరియు సమకాలీన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇవి యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏదైతే మనకు గ్రూప్ 2 సంబంధించినటువంటి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే సో మొత్తం 4 పేపర్స్ ఉండడం జరుగుతుంది కదా. సో ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి అంశాలు అయితే, రెండో పేపర్ వచ్చేసరికి మనకు హిస్టరీ, పాలిటీ, సొసైటీ సంబంధించినటువంటి అంశాలు, తర్వాత వచ్చేసరికి మూడో పేపర్ వచ్చేసరికి ఇక్కడ ఎకానమీ సంబంధించినటువంటి అంశం, తర్వాత నాలుగో పేపర్ వచ్చేసరికి తెలంగాణ మూవ్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే పేపర్స్ ఉన్నాయో ఇప్పుడు ఉన్నటువంటి ఈ పేపర్స్లో అదనంగా చేర్చుతారా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిలబస్లోనే చేర్చుతారు తప్ప మరి కొత్తగా మరి ఏదైతే మరో 4-5 పేపర్ అనేది రాకపోవచ్చు. సో ఇప్పుడు అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవి కొత్త పేపర్గా కాకుండా ఇప్పటికే ఉన్నటువంటి జనరల్ స్టడీస్ అండ్ పేపర్ 3 ఎకానమీ డెవలప్మెంట్లో టాపిక్స్గా చేర్చే అవకాశం ఎక్కువగా ఉంది. గతంలో కూడా టీజీపీఎస్సీ ఇలాగే కొన్ని టాపిక్స్ను మాత్రమే జోడించింది తప్ప కొత్త పూర్తి సబ్జెక్టును మాత్రము ఇక్కడ చేర్చలేదు అనే అంశంని మనం గమనించాల్సినటువంటి పరిస్థితి. సో వాస్తవానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చేటటువంటి ఏదైతే గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో సో ఈసారి మాత్రం భారీ సంఖ్యతో ఈ యొక్క నోటిఫికేషన్స్ విడుదల చేయాలన్న ఉద్దేశంతో సో ప్రభుత్వం కూడా నిర్ణయించుకున్నది. దాదాపు కూడా మనకు 1000 నుంచి 1200-1300 వరకు కూడా ఈ యొక్క ఖాళీలతో మరి ఇక్కడ ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి కాబట్టి సో ప్రభుత్వము ఇప్పటికీ మరి దీనికి సంబంధించినటువంటి మరి ఏదైతే సిలబస్ అంశము, తర్వాత ఖాళీలకు సంబంధించినటువంటి కమిటీ 2 రిపోర్ట్లు రాగానే మరి ఇవి జాబ్ క్యాలెండర్లో పొందుపరచాలన్న ఉద్దేశంతో సో రీసెంట్గా మంత్రివర్యుల సమావేశంలో కూడా మరి మంత్రి గారు చెప్పడం జరిగింది. సో రాబోయేటటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో సో అవన్నీ కూడా జాబ్ క్యాలెండర్ రూపంలో ఇస్తామన్నట్టుగా. సో కాబట్టి మిత్రులారా ఇప్పుడు నుంచి మీరు ఏం చేయాలి అంటే కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువగా దృష్టి పెట్టండి. తర్వాత ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, తర్వాత తెలంగాణ ప్రభుత్వ స్కీమ్స్, తర్వాత డిజిటల్ గవర్నెన్స్ ఉన్నటువంటి అంశాలపైన సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు రోజుకు ఈ యొక్క కరెంట్ అప్డేట్స్లో భాగంగా సో మీరు యాడ్ చేసుకుంటూ సో మీ ఇక్కడ చదవాల్సినటువంటి పరిస్థితి. అయితే గతంలో మనము చూసినటువంటి ఏదైతే సిలబస్ సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో సో సోషాలజీ లాంటి సబ్జెక్టుకు సంబంధించినటువంటి సొసైటీకి సంబంధించినటువంటి అంశాల గురించి ప్రతి ఏదైతే
యాస్పిరెంట్స్ ఉన్నారు. సో, ఉద్యోగం చేసేటటువంటి ఏదైతే గ్రూప్ 2 యాస్పిరెంట్ ఉన్నారో, సో, ఉద్యోగిగా ఉన్నారో, సో, వాళ్ళకి తెలవాలి. సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా తెలవాలి అన్న ఉద్దేశంతో గతంలో సొసైటీ పేపర్‌ను కూడా తీసుకురావడం జరిగింది. సో, ఇప్పుడు ఉన్నటువంటి ప్రెజెంట్ ట్రెండ్ బట్టి చూసుకున్నట్లయితే కొత్తగా సబ్జెక్ట్ కంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే పేపర్స్ ఉన్నాయో, ఈ పేపర్స్‌లోనే ఈ యొక్క ఈ అంశాలు కూడా యాడ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి సిట్యుయేషన్స్. అయితే మనకు ఏపీపీఎస్‌సి సంబంధించినటువంటి ఏదైతే గ్రూప్ 2కి సంబంధించినటువంటి అక్కడ సిలబస్ ఏదైతే ఉందో, సో, దాన్ని ఒకసారి గమనించినట్లయితే అక్కడ కూడా కొన్ని టాపిక్స్‌ని కూడా మనకు చేర్చేటటువంటి సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. కొన్ని అబ్జర్వేషన్ చూసామన్నమాట. సో, దీంతో పాటు కొన్ని యూపీఎస్‌సి సంబంధించినటువంటి కేటాయించేటటువంటి ఏదైతే సిలబస్‌లో సో, మనకు కొన్ని కొన్ని ఇలాంటి టాపిక్స్‌ని మరి కూడా ఉన్నాయి కాబట్టి, సో, ఇక్కడ ఈ ట్రెండింగ్‌లో భాగంగా టీజీపీఎస్‌సి రాబోయేటటువంటి గ్రూప్ 2లో సో, ఇక్కడ యాడ్ చేసే అవకాశం ఉన్నది. ఎక్స్‌పెక్టేషన్ మాత్రమే అండి. సో, పూర్తి మాత్రము ఇప్పుడు మనకు టీజీపీఎస్‌సి ఈ యొక్క గ్రూప్ 2 నోటిఫికేషన్స్‌లో భాగంగా ఈ యొక్క సిలబస్ సంబంధించినటువంటి దానిపైన మనకు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుందనమాట. సో, మొత్తానికైతే ఎనీహౌ తెలంగాణలో రాబోయేటటువంటి గ్రూప్ 2, గ్రూప్ 1 నోటిఫికేషన్స్ అయినా సరే, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా సరే, సో, ఏ నోటిఫికేషన్స్ అయినా సరే కూడా, సో, ఈవెన్ ఎస్ఐపిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా సరే, సో, ఇవన్నీ కూడా మీరు తరచుగా ఏ నోటిఫికేషన్స్ అయినా సరే కరెంట్ అఫైర్స్ అనేది మీకు చాలా కీలకం అన్నమాట. కరెంట్ అఫైర్స్ ప్రతి దానిపైన అప్డేట్ అవుతూనే ఉండాలి. రోజు రోజుకు కొత్త అంశాలు వస్తూనే ఉంటాయి. సో, రీసెంట్గా మనం చూసామండి. సో, నీతి ఆయోగ్ సీఈఓగా రీసెంట్గా అనురాగ్ జైన్ గారు నియామకం అయ్యారు. తరువాత రీసెంట్గా మనకు ఫీఫా వరల్డ్ కప్ ఒకటి జరిగింది కదా. సో, దీంట్లో ఇవి క్రీడలకు సంబంధించినటువంటి అంశాలు చదువుకోవాలన్నమాట. సో, ఇవి ఎకానమీ రిలేటివ్ సంబంధించినటువంటి దాంతోపాటు కరెంట్ అఫైర్స్ రిలేటివ్ భాగంలో చదువుకోవాలి. సో, తర్వాత రీసెంట్గా మనకు గవర్నర్ సంబంధించినటువంటి అంశాలపైన, తర్వాత రీసెంట్గా ఎలక్షన్స్ జరిగినాయి కదా. ఆ ఎలక్షన్స్లో కొత్త సీఎంలు వచ్చారు కదా. సో, వాళ్ళ అంశాలను కరెంట్ పాలిటీలో భాగంగా చదువుకోవాలన్నమాట. సో, ఈ విధంగా మీరు గనక అప్డేట్లో గనక ఉండినట్లయితే ఖచ్చితంగా ఈ ఇయర్‌లో మీరు 100% గ్రూప్ 2 అనేది సాధించే అవకాశం కూడా కనిపిస్తుందన్నమాట. సో, ఇది ఓవరాల్‌గా సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.